స్టూడెంట్స్ స్టాయికియోమెట్రీలో ఎంసీక్యూ 5 సిరీస్లో మనం స్టార్ట్ చేసుకున్నాము. దాంట్లో కొన్ని మోడల్స్ చూద్దాం. ద ఎంపరికల్ ఫార్ములా ఆఫ్ ఎ కాంపౌండ్ is CH2O. ఇట్స్ మాలిక్యులర్ వెయిట్ ఈజ్ 90. ఫైండ్ అవుట్ ఇట్స్ మాలిక్యులర్ ఫార్ములా అని ఇచ్చాం. ఫైండ్ అవుట్ ఇట్స్ మాలిక్యులర్ ఫార్ములా. మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఎంపరికల్ ఫార్ములా ఇంటూ ఎన్. ఇది ఫార్ములా. n is equal to మాలిక్యులర్ వెయిట్ బై ఎంపరికల్ ఫార్ములా వెయిట్ తీసుకున్నాం. క్వశ్చన్లో మాలిక్యులర్ వెయిట్ ఎంత ఇచ్చారు? 90 బై ఎంపరికల్ ఫార్ములా వెయిట్ CH2O is the formula, empirical formula. Its weight కార్బన్ 12, హైడ్రోజన్ 2, ఆక్సిజన్ 16. మొత్తం యాడ్ చేయండి, ఎంత వస్తుంది? 30. దిస్ ఈస్ ద ఎంపరికల్ ఫార్ములా అని తీసుకున్నాం. ఎంపరికల్ ఫార్ములా. సో ఎంపరికల్ వెయిట్ ఎంత వచ్చింది అంటే 30 వచ్చింది. ఇది టోటల్ ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అయింది? 3 టైమ్స్. సో స్మాల్ n ఈజ్ ఈక్వల్ టు 3. ఇప్పుడు మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఎంపరికల్ ఫార్ములా ఇంటూ 3, అంటే దాన్ని 3తో మల్టిప్లై చేస్తున్నాం. ఎంత వస్తుంది చూడండి. ఇప్పుడు ఇక్కడ C3H6O3 ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. సో మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఎంపరికల్ ఫార్ములా ఇంటూ n. n is equal to molecular weight by empirical formula weight. మాలిక్యులర్ వెయిట్ 90 బై 30. ఒక్కోసారి ఏం చేస్తారు, మాలిక్యులర్ వెయిట్ ఇవ్వకుండా వేపర్ డెన్సిటీ ఇస్తారు. అప్పుడు ఫార్ములా గుర్తుపెట్టుకోండి, మాలిక్యులర్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ వేపర్ డెన్సిటీ. ఇలా ఇస్తే గుర్తుపెట్టుకోండి. సో n ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది. ఎంపరికల్ వెయిట్ 30. సో 90 బై 3 అంటే 30 వస్తుంది. ఈ ఎంపరికల్ ఫార్ములాని 3తో మల్టిప్లై చేస్తున్నాము. So C3H6O3 is the molecular formula. Next model. The volume of oxygen at STP required to completely burn 100 ml of acetylene అని ఇచ్చారు. Completely burn 100 ml of acetylene అంటే combustion of acetylene. Acetylene formula ఏమిటి? C2H2. So if it is bound in excess of air or oxygen to give combustion of an hydrocarbon will give the product carbon dioxide and water. ఇది మనకు బేసిక్ రియాక్షన్. దీన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయో అన్ని మోల్స్ కార్బన్ డైఆక్సైడ్ తీసుకోండి. సో 2 మోల్స్ తీసుకున్నాం. నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయో దానిలో హాఫ్ వాటర్ మాలిక్యూల్స్ తీసుకోండి. 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 2లో హాఫ్ అంటే 1 కదా, 1 H2O రాసుకున్నాం. నెంబర్ ఆఫ్ ఆక్సిజన్స్ 2 ఇంటూ 2 4 ప్లస్ 1 5 అంటే 5 ఆక్సిజన్స్. మరి 5 ఇంటూ 2 అంటే 10 వస్తుంది కదా, అందుకే ఏం చేస్తున్నాం 5/2 O2 అని రాసుకున్నాం. లేదు ఒకవేళ ఇట్లా మనం కన్ఫ్యూజ్ అయ్యాము అంటే మీరు అసిటలిన్ 2 మోల్స్ తీసుకోండి. ఇఫ్ అసిటలిన్ ఈజ్ బాండ్ ఇన్ ఎయిర్ ఆన్ కంబషన్ టు గివ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. కార్బన్స్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ 2 ఉన్నాయి చూడండి. 2 ఇంటూ 2 4 అంటే 4 CO2. నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ 2 ఇంటూ 2 4 అంటే హాఫ్ హైడ్రోజన్స్ తీసుకోవాలి. ఎన్ని కార్బన్స్ ఉంటే అన్ని కార్బన్ డైఆక్సైడ్ తీసుకున్నాం. ఎన్ని మోల్స్ హైడ్రోజన్ ఉంటే దానిలో హాఫ్ వాటర్ మాలిక్యూల్స్ తీసుకున్నాం. 2 ఇంటూ 2 అంటే 4 హైడ్రోజన్స్ ఉన్నాయి, దానిలో హాఫ్ అంటే 2 కాబట్టి 2 H2O రాసుకోండి. ఆక్సిజన్స్ 4 ఇంటూ 2 8, 8 ప్లస్ 2 10 అంటే 5 O2 రాసుకున్నాం. ఇప్పుడు దీంట్లో వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ 100 ml ఆఫ్ అసిటలిన్ ఇచ్చారు, మిల్లీ లీటర్స్లో ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ చాలా సింపుల్గా ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. చూడండి, అసిటలిన్ ఎన్ని మోల్స్ ఉంది? 2 మోల్స్ ఉంది కదా, దాన్ని యాక్చువల్గా 2 ఇంటూ 22,400 ml అని రాసుకోవచ్చు. లేదా ఇంకా సింపుల్గా చాలా షార్ట్ కట్లో దీన్ని 2 మోల్స్ అనుకోండి, 2 ml అనుకోండి. 2 ml ఆఫ్ అసిటలిన్ రిక్వైర్స్ 5 ml ఆఫ్ ఆక్సిజన్ according to stoichiometric equation. Then what about for 100 ml of acetylene? మరి 100 ml ఆఫ్ అసిటలిన్కి మనం ఎంత తీసుకున్నాం? క్రాస్ మల్టిప్లికేషన్ అంటే 100 ఇంటూ 5/2 అంటే 500/2 ఎంత వచ్చింది ఆన్సర్? 250 ml తీసుకున్నాం. లేదు మనం ఇలా అయినా తీసుకోవచ్చు మీరు. అంటే మన క్వశ్చన్లో ఎన్ని మోల్స్ ఉన్నాయి? 2 మోల్స్ ఉన్నాయి కదా, అంటే లేదా 2 మోల్స్ అంటే 2 ఇంటూ 22,414 ml ఆఫ్ అసిటలిన్ రిక్వైర్డ్స్ 5 ఇంటూ 22,414 ml ఆఫ్ ఆక్సిజన్ అకార్డింగ్ టు స్టాయికియోమెట్రిక్ ఈక్వేషన్. Then what about acetylene required for 100 ml of combustion? అంటే
క్రాస్ మల్టిప్లికేషన్ 100 into 5 into 22,414 by 2 into 22,414. ఇది క్యాన్సిల్ చేస్తున్నాం. సో 100 into 5 500 by 2 అంటే 250 ml. ఇలా అయినా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో కంబషన్ అంటే బర్నింగ్ ఆఫ్ ఎన్ హైడ్రోకార్బన్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ఎయిర్ ఆర్ ఆక్సిజన్ ఈజ్ నోన్ యాజ్ కంబషన్ అంటాం. డ్యూరింగ్ ద కంబషన్ ఆఫ్ ఎన్ హైడ్రోకార్బన్ ద ప్రొడక్ట్స్ అబ్టైన్డ్ ఆర్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. సో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకిచ్చిన హైడ్రోకార్బన్ ప్లస్ O2 గివ్స్ రైస్ టు CO2 ప్లస్ H2O రాసుకోవాలి. హైడ్రోకార్బన్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయో అన్ని మోల్స్ కార్బన్ డైఆక్సైడ్ తీసుకోండి. హైడ్రోకార్బన్లో ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయో దానిలో హాఫ్ వాటర్ మాలిక్యూల్స్ తీసుకోండి. నెక్స్ట్ ఆక్సిజన్తో బ్యాలెన్స్ చేసుకోండి. ఇలాగా కంబషన్ రియాక్షన్స్ ఇలా రాసుకొని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ మోడల్ బ్యాలెన్స్ ద ఈక్వేషన్ బై ద ఆక్సిడేషన్ నెంబర్ మెథడ్ అని ఇచ్చారు. ఆక్సిడేషన్ నెంబర్ మెథడ్. సో ముందు ఈక్వేషన్ చూడండి. క్రోమియం ప్లస్ లెడ్ నైట్రేట్ PbNO3 టేకెన్ ట్వైస్ గివ్స్ రైస్ టు క్రోమియం నైట్రేట్ ప్లస్ లెడ్ తీసుకున్నాం. ముందు ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ సెంట్రల్ ఎలిమెంట్స్ క్యాలిక్యులేట్ చేయండి. క్రోమియం ఎలిమెంటల్ ఫామ్లో ఉంది కాబట్టి 0 ఆక్సిడేషన్ స్టేట్. లెడ్ ఎలిమెంటల్ ఫామ్లో ఉంది కాబట్టి 0 ఆక్సిడేషన్ స్టేట్. మరి PbNO3 టేకెన్ ట్వైస్ లెడ్ నైట్రేట్. నైట్రేట్ అంటే NO3 మైనస్ 2 NO3 గ్రూప్స్ ఉన్నాయి. ఈ పార్ట్ మొత్తానికి -2 అంటే లెడ్కి ఎంత వస్తుంది ఆక్సిడేషన్ స్టేట్ +2 వస్తుంది. అలానే క్రోమియం నైట్రేట్. నైట్రేట్ గ్రూప్స్ 3 ఉన్నాయి. ఈ మొత్తానికి -3 అంటే క్రోమియంకి ఎంత వస్తుంది ఆక్సిడేషన్ స్టేట్ +3. ఇప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ క్రోమియం అండ్ లెడ్ చూడండి. క్రోమియం టు క్రోమియం నైట్రేట్, అలానే లెడ్ టు లెడ్ నైట్రేట్ టు లెడ్ తీసుకున్నాం. క్రోమియం నైట్రేట్లో క్రోమియం డిఫరెన్స్ 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. లెడ్ నైట్రేట్ లెడ్ డిఫరెన్స్ బిట్వీన్ లెడ్ తీసుకుంటే డిఫరెన్స్ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇప్పుడు క్రోమియం డిఫరెంట్ లెడ్తో మల్టిప్లై చేయండి, లెడ్ డిఫరెన్స్ని క్రోమియంతో మల్టిప్లై చేయండి. ఓన్లీ రియాక్టెంట్ సైడ్ మాత్రమే క్రోమియం డిఫరెన్స్ లెడ్తో, లెడ్ డిఫరెన్స్ని క్రోమియంతో మల్టిప్లై చేస్తున్నాం. సో క్రోమియం 2తో మల్టిప్లై చేసి రాసుకున్నాను నేను 2Cr ప్లస్ లెడ్ నైట్రేట్ని 3తో మల్టిప్లై చేస్తున్నాము. 3PbNO3 టేకెన్ ట్వైస్ గివ్స్ రైస్ టు CrNO3 టేకెన్ థ్రైస్ ప్లస్ లెడ్ తీసుకున్నాం. ఇప్పుడు దీంట్లో క్రోమియం బ్యాలెన్స్ ఏంటి? ఫస్ట్ క్రోమియం యాటమ్స్ 2 ఉన్నాయి. ఇక్కడ క్రోమియం 1 ఉంది కాబట్టి 2 రాస్తున్నాం. ఇక్కడ లెడ్ యాటమ్స్ 3 ఉన్నాయి. ఇక్కడ లెడ్ 1 ఉంది కాబట్టి 3తో రాస్తున్నాం. ఇప్పుడు చూడండి ఈక్వేషన్ అంతా బ్యాలెన్స్ అయిందో లేదో. సో క్రోమియం 2 యాటమ్స్ 2 ఉన్నాయి, లెడ్ 3 యాటమ్స్ ఉన్నాయి, ఆక్సిజన్స్ నైట్రేట్ అన్నీ సరిపోయినాయి. ఇది ఆక్సిడేషన్ నెంబర్ మెథడ్ అంటే ఇట్లా బ్యాలెన్స్ చేసుకుంటాం. డిఫరెన్స్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ని ఆపోజిట్ సైడ్ మనం మల్టిప్లై చేసుకుని రాసుకుంటాం. ఇది బ్యాలెన్సింగ్ ద ఈక్వేషన్ బై ద ఆక్సిడేషన్ నెంబర్ మెథడ్. నెక్స్ట్ మోడల్ వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ 0.1 మోల్ ఆఫ్ సోడియం కార్బోనేట్ అన్నాం. 0.1 మోల్ ఆఫ్ సోడియం కార్బోనేట్. సోడియం కార్బోనేట్ ఫార్ములా ఏమిటి? Na2CO3 సోడియం కార్బోనేట్. మరి ఇది 1 మోల్ అనుకున్నాం. 1 మోల్ వాట్ ఈస్ ద గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సోడియం కార్బోనేట్ అంటే ద వెయిట్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ ఎనీ సబ్స్టాన్స్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఫర్ ఏ మాలిక్యూల్. అలానే ద వెయిట్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ ఎనీ ఆటమ్ ఎలిమెంట్ ఆర్ ఆటమ్ తీసుకుంటే ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ గ్రామ్ అటామిక్ వెయిట్. So the weight of 1 mole of sodium carbonate is equal to its gram molecular weight. Sodium carbonate gram molecular weight calculate చేయండి. సోడియం ఆటమ్స్ 2 ఉన్నాయి కాబట్టి 2 into 23, కార్బన్ 1 into 12, ఆక్సిజన్ ఆటమ్స్ 3 ఉన్నాయి 3 into 16 తీసుకున్నాం. మొత్తం యాడ్ చేస్తే 106 grams వస్తుంది. సో ద మాస్ ఆఫ్ 1 mole of sodium carbonate is 106 grams. Then what about the mass of 0.1 mole of sodium carbonate? 0.1 mole. 1 mole ki 106 gram ante 0.1 mole. 0.1 into 106 అంటే ఎన్ని గ్రామ్స్ వస్తుంది? 10.6 grams తీసుకుంటాం. ఇట్లాగా క్యాలిక్యులేట్ చేసుకున్నాం. సింపుల్ గుర్తుపెట్టుకోవాల్సిన ఏమిటంటే మాస్ ఆఫ్ 1 mole ఆఫ్ ఎనీ సబ్స్టాన్స్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. ఇట్లా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. నెక్స్ట్ మోడల్ the weight of carbon dioxide weight of carbon dioxide produced when excess of diluted HCl
ఈజ్ యాడెడ్ టు 53 grams ఆఫ్ సోడియం కార్బోనేట్ అన్నాం. అంటే ఇక్కడ మనం తీసుకున్నప్పుడు వెయిట్ రిలేషన్లో ఇచ్చారు కాబట్టి మనం రెండింటి మధ్యలో రియాక్షన్ కంపల్సరీగా రాయాల్సిందే. అంటే సోడియం కార్బోనేట్ Na2CO3 విత్ డైల్యూటెడ్ HCl ఎవరితో తీసుకున్నామో డైల్యూటెడ్ HClతో తీసుకున్నాం. సో ఇక్కడ సోడియం ఆటమ్స్ 2 ఉన్నాయి కాబట్టి హైడ్రోక్లోరిక్ యాసిడ్ కూడా 2 moles తీసుకోండి. టు గివ్ 2NaCl ప్లస్ H2O ప్లస్ CO2. కార్బోనేట్ రియాక్ట్స్ విత్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ టు గివ్ కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ చేసింది కదా. ఇప్పుడు రిలేషన్ చూడండి, ఎవరెవరికి అడిగారు మిమ్మల్ని, సోడియం కార్బోనేట్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ రిలేషన్. సోడియం కార్బోనేట్కి కార్బన్ డైఆక్సైడ్కి ఇచ్చారు. సోడియం కార్బోనేట్ 1 mole హైడ్రోక్లోరిక్ యాసిడ్తో రియాక్ట్ అయితే కార్బన్ డైఆక్సైడ్ కూడా 1 mole ఫామ్ అయింది చూడండి. సోడియం కార్బోనేట్ 1 mole రియాక్ట్ అయితే కార్బన్ డైఆక్సైడ్ కూడా 1 mole ఫామ్ అయింది. 1 mole ఆఫ్ సోడియం కార్బోనేట్, 1 mole ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. రెండు వెయిట్లోనే ఇచ్చారు కాబట్టి మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సోడియం కార్బోనేట్ 106 grams, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ 44 grams తీసుకున్నామంటే 106 grams ఆఫ్ సోడియం కార్బోనేట్ reacts with excess of diluted HCl to give 44 grams of carbon dioxide according to stoichiometric equation. Then 53 grams. Then if 53 grams of sodium carbonate reacts with HCl, how much amount of CO2 will be liberated? And cross multiplication. So ఇప్పుడు చూడండి ఏమొస్తుందో, 53 into 44 by 106 తీసుకున్నాం. దెన్ 53/106 రాసుకున్నాము. ఇది ఇందులో 2 times, ఇది ఇందులో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 22. సో ఆన్సర్ ఎంత వస్తుందంటే 22 grams ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ విల్ బి అప్టైన్డ్. ఇట్లాగా వెయిట్ రిలేషన్లో ఈ మోడల్లో చేస్తాం. ఇది ఒక మోడల్లో చేస్తాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.